లేదు, ఎక్కడైనా మీరు పని అనేది కరెక్ట్గా చూడండి. 2 కుట్లు, వెనకాల అనేది 2 కుట్లు, పైన అనేది 2 కుట్లు, మళ్ళీ వెనకాల అనేది ఒకటి చూడండి, 1 2 కుట్లు, మళ్ళీ పైకి అనేది 1 2 కుట్లు, మళ్ళీ వెనకాల అనేది 1 2 కుట్లు, మళ్ళీ పైన వెళ్ళి 2 కుట్లు. ఇలాగే 2 స్టిచెస్తో ఇదంతా లోడింగ్ అనేది చేసుకుంటూ రావాలి క్రాస్గా. చూడండి, వెనకాల 2 కుట్లు, పైన అనేది 2 కుట్లు. చూసారా? ఇలా వెనకాల అనేది 2 కుట్లు, పైన అనేది 1 2 కుట్లు, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు. ఇలాగే లోడింగ్ అనేది మీరు చేసుకుంటూ వచ్చేయండి. చాలా ఈజీగా ఈ వర్క్ అంతా అయిపోతుంది. చూసారా? ఇలా 2 కుట్లు, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు, మళ్ళీ పైకి 2 కుట్లు, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు. ఇలాగే లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఈ లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్తాను అనమాట. ఈ లోడింగ్ చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. క్రాస్గా 2 కుట్లు అనేవి కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే ఈ లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా అవుతుందో వర్క్ అంతా. ఇప్పుడు చూడండి, ఈ లోడింగ్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత నేను ఈ నెక్ మొత్తం మీకు తర్వాత వర్క్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ అవుట్లైన్ అనేది చైన్ స్టిచ్ అనేది కుట్టాలన్నమాట. ఈ చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలన్నమాట. ఈ చైన్ స్టిచ్ అవుట్లైన్ కుట్టేస్తే ఈ లోపల పక్క అనేది నెక్కి తర్వాత చూడండి రెండో లైన్ కూడా అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట. రెండో లైన్ కూడా కంపల్సరీగా దీని పక్కన అనేది చూడండి, దీని పక్కన అనేది ఆనించి రెండో అవుట్లైన్ కూడా కుట్టాలన్నమాట. కుట్టేసిన తర్వాత చూడండి, జర్దోసి అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇది జర్దోసి ఎక్కడ వరకు వచ్చిందో చూపిస్తాను. చూడండి జర్దోసి అనేది ఇక్కడ కాటన్ దారంతో 2 కుట్లు అనేవి వేసేసిన తర్వాత జర్దోసి అనేది ఇలా కుట్టుకుంటూ అనేది వెళ్ళాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ నీట్గా అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే అనేది జర్దోసి అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు అసలైన వర్క్ అనేది చూపిస్తా. చూడండి, రెండో లైన్ కూడా కంపల్సరీ వేయాలి. అంటే స్టోన్స్ అంటించడానికి ఈ గ్యాప్ అనమాట. ఈ స్టోన్స్ అనేవి జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి అంటించడానికి బాగా అతుక్కుంటాయి దీంట్లో. అందుకని నేను పూసలు వేయవచ్చు, పూసల మధ్యలో అతికించవచ్చు. ఇలాగే అనేది ఇవి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. జర్దోసి మధ్యలో అంటిస్తే పూసలు అయితే ఊరుకునే ఊడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను జర్దోసియే యూజ్ చేస్తున్నాను. 2 పట్టాలలాగా. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము డిజైన్ పేపర్ తయారు చేయాలి. ఇదంతా లోడింగు జర్కన్ స్టోన్స్ కోసం తర్వాత అంటించేద్దాం. ఇప్పుడు చూడండి గమనించండి, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఈ పేపర్ అనేది. లైఫ్ టైం పేపర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కవర్ పేపర్, ఇది ఆయిల్ పేపర్ లాగా వస్తుంది మార్కెట్లో. ఇది లైఫ్ టైం ఉండిపోతుంది. అది ఒకటి గమనించండి. ఇక్కడ డిజైన్ అనేది మేము తయారు చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చేసి చూపించేస్తాను. ఎందుకంటే మీకు ఎక్కడ ఇబ్బంది అనేది జరగకూడదు. ఇది చూడండి, ఇలా అనేది ఒకసారి మ్యాంగో అనేది నేను ఇలా నీట్గా ఆ ఫోన్ని చూసి తయారు చేస్తున్నా. ఫోన్లో ఇలా చూసి ఆ డిజైన్ అనేది జస్ట్ తయారు చేస్తున్నా మ్యాంగో అనేది. ఓకేనా? ఆ మ్యాంగో అనేది ఇలా తయారు చేసేసాను. ఓకేనా? ఇది అనేది దీంట్లో లోడింగ్ వచ్చిన తర్వాత అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. సరి చేసుకోవాలి, ఇలా సరి చేసుకోవాలి మ్యాంగోని. ఓకేనా? దీన్ని నేను సరి చేసుకున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అనేది ఇది ఒక అవుట్లైన్ అనమాట. అది తర్వాత విషయం. కానీ ఇక్కడ కింద పక్క అనేది చూడండి, కింద ఎలా ఉంది. కింద అనేది ఇలా వచ్చేటప్పటికి కిందకి వచ్చి ఇక్కడ 2 ఆకులు అనేవి ఉన్నాయి. 1 2 ఆకులు అనేవి ఉన్నాయి. చూసారా? ఇక్కడ 1 2 ఆకులు అనేవి ఉన్నాయి అన్నమాట. ఇలా ఉండిన తర్వాత కొంచెం కిందకు వచ్చి లైట్గా ఇక్కడ నుంచి అనేది ఒక ఘుమేర్ అంటారు. ఘుమేర్ అంటే రింగ్ అనమాట. రింగ్ అనేది ఉంది. ఓకేనా? ఇలా అనేది రింగ్ అనేది ఉంది. ఇది ఒకటి నేను తయారు చేశాను. తయారు చేస్తే అయిపోయిందా? అయిపోలేదు. ఇక్కడ చూడండి, గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫ్లవర్ అనేది తయారు చేయాలి. ఫ్లవర్ ఎలా తయారు చేస్తారు? ఫ్లవర్ అనేది మెయిన్ ఏంటంటే ఇక్కడ అనేది ఒక రౌండ్ అనేది వేసేయాలి. ఇలా చూడండి, నేను చేసి చూపిస్తాను. ఇలా రౌండ్ అనేది ముందు దీంట్లో జర్కన్ రింగ్ నాట్స్ అనేవి రావాలి. ఓకే, దీంట్లో రింగ్ నాట్స్ అనేవి కొంచెం పెద్దగా చేసుకోండి, కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకేనా? రింగ్ నాట్ అనేది వచ్చేయాలి దీని లోపల. ఇప్పుడు రింగ్ ఫ్లవర్ అనేది రావాలన్నమాట. రింగ్ ఫ్లవర్. ఓకేనా? ఇలా ఎన్ని వస్తాయో అన్ని అనేది ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా? లైవ్లో మీకు ఈ డిజైన్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీంతోనే నేను గీసేది ఎక్కడ కూడా మీకు అర్థమైపోతుంది. నేను చెప్తే కాదు, గీసినప్పుడే ప్రింట్ అనేది వేసినప్పుడే అర్థమవుతుంది దాని వాల్యూ అనేది. ఇలా అనేది గీసుకుంటూ చక్కగా ప్రతి రెప్ప కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది లెహంగా బ్లౌజ్ అనమాట. అది కూడా మీరు గమనించాలి. ఇలా అనేది నేను హోల్స్ అనేది వేస్తున్నాను. హోల్స్ అనేది కరెక్ట్గా కవర్ చేసుకుంటూ వేయాలి. అక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ కవర్ అయిపోవాలి హోల్స్ అనేవి. అలా అనేది మీరు హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట.
పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్స్ అనేవి కంపల్సరీగా నీట్గా అనేది వేసేయాలి. వేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలాగే రౌండ్ అనేది మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోతే చూడండి, ఇదంతా నేను హోల్స్ పెట్టేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇటువైపు నేను హోల్స్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత తిప్పాలన్నమాట. తిప్పేసిన తర్వాత మధ్యలో ఫ్లవర్ అనేది ముందు వేసుకోవాలి. ఫ్లవర్ అనేది కరెక్ట్గా అనేది ప్రింట్ అనేది వేసుకోవాలి. జస్ట్ ఈ డీస్ తీసుకోండి, టైలర్ డీస్ అంటారు దీన్ని. ఇలా తీసుకుని ఇలా గీయండి చాలు. ఇలా గీయంగానే చూసారా ఎలా చూడండి, ఇలా అనేది జస్ట్ ఇలా గీయంగానే ఈ ప్రింట్ అనేది పడిపోతుంది అనమాట. ఇక్కడ పెన్సిల్తో గీసుకోవాలి. ఇక్కడ మీరు అది పోకుండా ముందే పెన్సిల్తో అనేది మీరు చక్కగా మూమెంట్ సరి చేసుకుంటే అది ఎక్సలెంట్ అయిపోతుంది. ఇక చెరిగిపోయినా మీకు టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఈ పెన్సిల్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే మీరు. ఇలా అనేది చూడండి, ఇలా అనేది కరెక్ట్గా అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది ఏంటంటే దీన్ని అనేది ఇక్కడ నుంచి ఇలా చూసుకుని ఇక్కడ ఒక్క ఆకు మాత్రమే ఉంది, ఒక రింగ్ ఉంది ఇక్కడ. ఈ రింగు తర్వాత వేద్దాం. ముందు ఏంటంటే ఒక ఆకు కోసం ఒక స్టడీగా మేము ఒకవైపు అనేది వేసేద్దాం. ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి ఒక గ్యాప్లో కరెక్ట్గా, ఓకేనా? ఇప్పుడు గీసేస్తున్నాను చూడండి. చూసారా పడింది. పడితే ఇక్కడ మీరు కరెక్ట్గా అనేది దీన్ని పెన్సిల్తో అనేది మార్కింగ్ చేసుకుంటూ ఇలా గీసుకుంటూ వచ్చేయాలి. చూసారా, ఇలా అనేది గీసేసి ఇక్కడ ఒక రింగ్ అనేది ఉంది, మీకు ఫోన్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ జస్ట్ అనేది ఒక రింగ్ మాత్రమే ఉంది. లోపల పక్క ఒక ఆకు ఉంది. లోపల పక్క అంటే బయట పక్క అనేది జస్ట్ ఒక రింగు మాత్రమే ఉంది. అర్థమైంది కదా? ఈ పక్క అనేది ఒక ఆకు మాత్రమే ఉంది, ఓకేనా? ఈ ఆకు అనేది వేసేసాను. అయిపోయిందా? కరెక్ట్ వచ్చింది చూడండి, ఇక్కడది తేడా లేకుండా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఈ రెండు ఆకులు ఉన్నాయి చూసారా, దీన్ని ఇక్కడ కలిపేయాలి. ఇలా రెండు ఆకులు అనేవి దీనిపైన తీసుకెళ్ళి ఇలా అనేది చూడండి, ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా చూడండి. దీని కరెక్ట్గా సెంటర్ నుంచి ఇలా అనేది ఇక్కడ రెండు ఆకులు అనేవి వచ్చేసాయి. చూసారా, వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్ అనేది మొదలైపోతుంది. ఫ్లవర్ చూసారా, ఫ్లవర్ అనేది ఈ మ్యాంగోతో సహా మొదలైపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా అనేది చేస్తే కనిపించింది. ఇక్కడ మీకు ఎక్సలెంట్గా కనిపించింది, ఏం టెన్షన్ లేదు. మీరు గీసుకుంటూ పోండి అంతే. ఇలా పెన్సిల్తో అనేది నీట్గా అనేది దాన్ని రఫ్ చేసుకుంటే ఇదంతా ఏంటంటే ప్రింట్ అనేది పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, సేమ్ అనేది రౌండ్ అనేది ఇలా మధ్యలో వేసుకోవాలి. ఆ తర్వాత అనేది ఫ్లవర్స్ అనేవి ఇలా గీసుకుంటూ పోవాలన్నమాట. ఫ్లవర్ అనేది ఇలా గీసుకుంటూ పోవాలి. ఇలా 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 కరెక్ట్గా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక రింగ్ అనేది ఉంది. ఆ రింగుని కూడా ఇలా సరి చేసుకోవాలి. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇలాగే ప్రతిదీ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చేయడం కరెక్ట్గా ఇలా అనేది 2 కుట్లు అనేవి కుట్టేయడం, మళ్ళీ పైకి వెళ్ళిపోయి 1-2 కుట్లు వేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇటువైపు అనేది 2 కుట్లు అనేవి వేసి కరెక్ట్గా ఇక్కడ 3 బీట్స్తో లోడింగ్ అనేది సన్నగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా 2 కుట్లు అనేవి వేసి ఇలాగే 3 బీట్స్ అనేవి కరెక్ట్గా వేసేసి వెనకాల అనేది 2 కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది 2 కుట్లు కుట్టి ఇలాగే 3 బీట్స్తో ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి సన్నగా. ఈ 3 బీట్స్ అనేవి కరెక్ట్గా పట్టుకోవాలి. మీరు ఒకేసారి తీసుకోకుండా కొంచెం తీసుకోండి సూదులోకి. తీసుకుని ఇలా లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్.
ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఫైనల్గా మీకు తెలుస్తుంది. ఇలాగే 3 బీట్స్ అనేవి వేసుకుంటూ కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా ఈ 2 కుట్లు వేయడం, మళ్ళీ 3 బీట్స్ అనేవి వేలుతో వదలడం, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేయడం, మళ్ళీ ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ 3 బీట్స్ అనేవి వదిలేయడం, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేయడం, మళ్ళీ ఇటువైపు 2 కుట్లు వేయడం, మళ్ళీ 3 బీట్స్ అనేవి వేయడం, ఇక్కడ 2 కుట్లు అనేది వేయడం, ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే మీరు లోడింగ్ అంతా చేసేయండి. ఈ మ్యాంగోకి చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ప్లేన్ అనేది అంతా కుట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే 5 నంబర్ నీడిల్ అనేది తీసుకుని దీంట్లో 8 దారాలు తీసుకుని ఇక్కడ నుంచి రింగ్ నాట్ అనేది మొదలు పెట్టాలి. ఇలా పెట్టి కరెక్ట్గా అనేది 1-2 సార్లు అనేది ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడే అనేది సూది గుచ్చాలన్నమాట. గుచ్చంగానే రింగ్ నాట్ అనేది చూసారా ఎలా పడిపోయిందో, ఒక రింగ్ నాట్ అనేది అయిపోయింది. ఇలాగే ప్రతి రింగ్ నాట్ కూడా వెనకాల నుంచి కొంచెం ఇలా వేసి కరెక్ట్గా అనేది సూదికి అనేది 1-2 సార్లు చుట్టి అనమాట అక్కడే అనేది గుచ్చాలన్నమాట. గుచ్చంగానే ఒకదాని మీద ఒకటి రింగ్ నాట్స్ అనేవి పడంగానే అది ఎక్సలెంట్ అయిపోతుంది. చూసారా ఎలా పడిందో. ఇప్పుడు ఇక్కడ రెండోది అంటే ఒకటి ముందు తర్వాత 2, ఆ తర్వాత 3, 4 అనేది ఒకదానిపై ఒకటి పడుతుంటాయి. సూదికి ఇలా తిప్పడం, జస్ట్ ఇలా అనేది గుచ్చడం అనమాట. గుచ్చంగానే ఇక్కడ అనేది మీకు పూర్తిగా అనేది రింగ్ నాట్ అనేది ఇక్కడ పడిపోయింది. చూసారా ఎంత ఎక్సలెంట్గా పడిందో. ఇలాగే మధ్యలో కూడా పర్ఫెక్ట్గా దీని మధ్యలో మొదలు పెట్టాలి. దీని మధ్యలో అనేది మొదలుపెట్టి కరెక్ట్గా అనేది ఇక్కడ సూది అనేది ఇలా తిప్పడం. చూడండి రింగ్ నాట్ అనేది ఎలా వేయాలనేది పద్ధతి చెప్తున్నాను. ఇలాగే అనేది కరెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది ఇక్కడ దాకా అనేది వదిలేయాలి. మళ్ళీ దీని వెనకాల అనేది సూదితో అనేది ఇలా తీసి కరెక్ట్గా ఈ రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ మ్యాంగో చుట్టూ అనేది వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే గాల్లోనే ఈ ఈ ఈ రింగ్ నాట్ ఏ సైజులో ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒకటి అనేది వేసేస్తే అలా నింపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ మ్యాంగో అంతా నింపేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏ వర్క్ అనేది వస్తుందో నేను పూర్తిగా చెప్తాను. ఇలా అనేది నింపుకుంటూ వెళ్ళిపోవాలి రింగ్ నాట్స్ అనేవి. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా. ఇక్కడ అనేది ఏంటంటే ఆకు అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత కరెక్ట్గా అనేది వెనకాల అనేది వెళ్ళిపోయి 2 కుట్లు వేసి క్రాస్గా అనమాట. 2 కుట్లు పైన, వెనకాల 2 కుట్లు, పైన 2 కుట్లు, వెనకాల 2 కుట్లు, ఇలాగే క్రాస్ అనేది ఆకు లోడింగ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనేది కరెక్ట్గా అనేది 1-2 కుట్లు, ఇలా 1-2 కుట్లు, ఇలా 2 కుట్లు అనేది వేసిన తర్వాత ఎండ నాట్ అనేది వేసేయాలి. తర్వాత ఏంటంటే ఇలా అనేది కరెక్ట్గా అనేది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా వెనకాల అనేది 1-2 కుట్లు, మళ్ళీ ఇటువైపు 2 కుట్లు, ఇలాగే అనేది 2 కుట్లు అనేది వేసేయాలి. పైన 2 కుట్లు, వెనకాల 2 కుట్లు, ఇలాగే లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే క్రాస్ లోడింగ్ అనేది. ఇప్పుడు ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను చూడండి. చూడండి ముందుగా ఏంటంటే ఇలా అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఈ ఫ్లవర్కి కుట్టాలి. కుట్టిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇలా అనేది పువ్వు అనేది షేప్ అనేది కరెక్ట్గా అనేది రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా షేప్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా. ఇలాగే తిప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత రౌండ్ అనేది ఇప్పుడు చూడండి ఇలా అనేది కరెక్ట్గా అనేది షేప్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. చూడండి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా ఒక్కొక్క బీట్ ఇలా మీరు పర్ఫెక్ట్గా అనేది ఈ సిల్వర్ అనేది వేసేయాలి. ఎక్కువగా ఈ లంగా జాకెట్లో లంగాలో సిల్వర్ ఉండడం వల్ల ఈ సిల్వర్ వర్క్ అనేది బీట్స్ అనేది వేయడం జరుగుతుంది. ఇలా అనేది చూడండి ఇలాగే అనేది 1-2 కుట్లు అనేది వేసుకుంటూ కరెక్ట్గా అనేది ఇలాగే పర్ఫెక్ట్గా ఇలా 2 స్టిచెస్కి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసి కరెక్ట్గా అనేది ఇప్పుడు చూడండి మీకు జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది చూసారా. ఈ ఫ్లవర్ అనేది 1-2 కుట్లు అనేది వేసి చమ్కీ పెట్టి 3 బీట్స్ అనేవి పెట్టేయాలి వెనకాల. ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా పైకి అనేది వెళ్ళి 2 కుట్లు వేసి ఇలాగే 3 బీట్స్ అనేవి కిందకి అనేది జరిపేసి మళ్ళీ ఇలా కిందకి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. ఇలాగే 3 బీట్స్ అనేవి వేసేయాలి. వెనకాల 2 కుట్లు కుట్టాలి. మళ్ళీ పైకి వెళ్ళి ఇలా ఇక్కడ 1-2 కుట్లు వేసి ఇలాగే 3 బీట్స్ అనేవి వేసేసి వెనకాల అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ 2 కుట్లు వేసి ఇలాగే 3 బీట్స్ అనేవి ఇలా వచ్చేసిన తర్వాత కరెక్ట్గా వెనకాల అనేది వెళ్ళిపోయి ఇక్కడ 2 కుట్లు కుట్టి ఇలా 3 బీట్స్ అనేవి వేసేసి కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది 2 కుట్లు అనేవి వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది 2 కుట్లు ఇలాగే మీరు 3 వేసుకుంటూ ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా అనేది 3 బీట్స్ అనేవి వేసి వెనకాల 2 కుట్లు వేసి కరెక్ట్గా పైకి అనేది వెళ్ళి 2 కుట్లు చూడండి. ఇలా అనేది అవుట్లైన్ అనేది
కంపల్సరీగా ఇలా అవుట్లైన్ కుట్టండి ఫ్లవర్కి. ఇది సిల్వర్తో అనమాట. సిల్వర్తో అనేది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ అనేది రావాలి. వచ్చిన తర్వాతే లుక్ అనేది వస్తుంది. లేకపోతే ఫ్లవర్ అనేది కనిపించదు. కలర్ వేసినా అవుట్లైన్ వేయాలి జరీతో. ఒకవేళ థ్రెడ్ వేసినా కంపల్సరీగా అవుట్లైన్ అనేది వేసేటట్టుగా మీరు కంపల్సరీగా ఇలా ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చేసిన తర్వాత ఇది నేను ఒకేసారి కలుపుకుంటూ ఇలా అవుట్లైన్ అంతా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా చూసారా, ఇది కూడా ఎలా అనేది అవుట్లైన్ వస్తుందో లోపల నుంచి కరెక్ట్గా అనేది ఇలాగే తిప్పుకుంటూ లోపల దాకా ఇలాగే ఇటువైపు అనేది వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత చైన్ స్టిచ్ అనేది చూడండి ఇలా అనేది ఆకు కూడా నీట్గా అనేది దగ్గరికి ఆనిచ్చి కరెక్ట్గా ఈ షేప్ అనేది తిప్పుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకుంటూ మొత్తం అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రింగ్ నాట్ చూడండి, మీకు అర్థమవుతుంది. దీని తర్వాత ఫ్లవర్లో రింగ్ నాట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి ఇలా అనేది కరెక్ట్గా మీకు ఇది హ్యాండ్ నీడిల్ అనమాట. 5 నెంబర్ నీడిల్ 4, 4, 8 దారాలు అనేవి వేసేయాలి. వేసేసిన తర్వాత సూది అనేది ఇలా తీసి రింగ్ నాట్ అనమాట. ఈ ఫ్లవర్ చుట్టూ అనేది ఇలా పైకి తీయడం, ఇలా కరెక్ట్గా సూదికి అనేది 1, 2 సార్లు తిప్పడం, మళ్ళీ అక్కడ సూది అనేది గుచ్చేసి రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ రింగ్ నాట్స్ అనేవి వెళ్ళిపోవడం అనమాట. పైనుంచే మీకు సైజ్ అనేది కనిపిస్తుంది. చూసారా, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ అనేది కరెక్ట్గా ఒకటి రింగ్ అనేది ఇలా జడదోసి కరెక్ట్గా మీరు ఇలా తీయడం, సూది 2 సార్లు తిప్పడం, మళ్ళీ దాని పక్కన అనేది కరెక్ట్గా ఆ రింగ్ అనేది ఆ సైజులో వచ్చేటట్లుగా ఇలా అనేది వేసేయడమే. మరొకటి అనేది సేమ్ అనేది ఇలా తీయడం, మరొకటి అనేది ఇలా 1, 2 కుట్లు కుట్టడం, మళ్ళీ అక్కడ అనేది గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఆ రింగ్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ నీట్గా అనేది ఇలా వేసేయడం. చుట్టూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ ఇది. కాకపోతే మీరు 1 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా వస్తుంది. ఇలా చూడండి, 1, 2 సార్లు తిప్పడం, సూదికి ఎటువైపు వేయాలో అటువైపు అనేది గుచ్చేసి ఇలా అనేది ఆ సైజ్ అనేది చూసుకోవడం, పైనుంచి ఆ సైజులో అనేది కరెక్ట్గా ఇలా వదిలేయడం అనమాట. రింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే తీయాలి. తీసి రౌండ్ చూడండి, ఇలాగే 2 సార్లు తిప్పడం, మళ్ళీ అక్కడ గుచ్చడం, ఆ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా ఆ సైజులో వేసుకుంటూ వెళ్ళిపోవడమే. రింగ్ అనేది రౌండ్ తిరగాలి, కరెక్ట్గా సూది అనేది గుచ్చేయడమే. చూసారా, ఇలా రింగ్ అనేది రౌండ్ అనేది ఒక ఫస్ట్ రౌండ్, తర్వాత సెకండ్ రౌండ్. ఇది సెకండ్ రౌండ్లో అనేది రౌండ్ అనేది తిరుగుతూ రావాలి. ఇలాగే తిరుగుతూ వస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు 100% గ్యారంటీగా ఈ వర్క్ అంతా మీకు చూడండి కంప్లీట్గా అయిపోతుంది. రింగ్ నాట్ అనమాట. అంటే ఒకసారి ఇలా రౌండ్ తిప్పి ఎటువైపు వేయాలో అటువైపు గుచ్చాలి సూది. గుచ్చిన తర్వాత పైనుంచి ఇలా పట్టుకుని ఆ సైజ్ అనేది చూసుకుని దారం వదిలేయడమే, అంతే. చూసారు కదా, ఇది ఫైనల్ అనమాట. ఫైనల్ రింగ్ నాట్ అనేది వేసేస్తే ఇక ఈ ఫ్లవర్ అనేది మధ్యలో అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, 2 సార్లు తిప్పి ఫైనల్ రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత చూడండి, మీకు అర్థమైపోతుంది. చూసారా ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో. మధ్యలో ఒక ప్లేస్ వచ్చింది, దాంట్లో స్టోన్స్ అనేవి అతికించాలి. చూడండి, ఇప్పుడు గమ్ అనేది పెడుతున్నాను. ఈ గమ్ అనేది కరెక్ట్గా దాంట్లో నీట్గా కొంచెం ఎక్కువ పెట్టి 3 అనేవి అంటించాలన్నమాట. 3 స్టోన్స్ అనేవి మీరు నీట్గా అనేది తీసుకెళ్ళి స్టోన్ పెన్తో కరెక్ట్గా ఇలా అనేది తీసుకెళ్ళి 2 అనేది తర్వాత 3వది మధ్యలో అనేది కూడా ఇలా గుచ్చేసి కరెక్ట్గా పెట్టేసి స్టోన్స్ అనేవి ఈ లైన్ కూడా మీరు నీట్గా అనేది అంటించేయాలి. ఇది కూడా చాలా ఈజీ వర్క్ అనమాట. చూడండి, ఇలా అనేది ఒక స్టోన్ అనేది పట్టుకుని ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోవాలి. 1, 1 అనేది ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోతే పక్కన అనేది ఈజీగా మీకు ఈ స్టోన్స్ అనేవి ఆరిపోయిన తర్వాత ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ వర్క్ ఇది. ఫస్ట్ నుంచి నేను చెప్పడం జరిగిందనమాట ఎలా చేయాలనేది. మీరు అలాగే ఫాలో అయిపోవడమే, ఆ ఫోటో చూసి గీసుకోవడం అనేది. చూసారు కదా, ఇలా కంప్లీట్లీ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో వర్క్ అంతా. అక్కడక్కడ జరకని పూసలు వేశాను నిండుగా. కాకపోతే ఇది చిన్నపిల్ల బ్లౌజ్ అనమాట. ఇది 11 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్యలో పాపకి. ఆ బ్లౌజ్కి ఇది లంగా జాకెట్ అనమాట. ఇది కంప్లీట్గా ఈ వర్క్ అంతా చేయడం జరిగింది. ఖచ్చితంగా చూడండి, ఇలాగే మీరు స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటే ఈ వర్క్ ఈజీగా చేసుకుంటారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ వర్క్ అంతా మీకు అర్థమైపోయిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలాగే రింగ్ నాట్స్ అనేవి టైం అనేది పడతాయి, కానీ 1 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చింది అనమాట ఈ వర్క్ అంతా. చూసారా ఎంత ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. చూసారు కదా, నేను ఫస్ట్ నుంచి ఎలా చెప్పాను అలా అనేది చేసుకుంటారండి. చిన్నపిల్లల బ్లౌజులు ఇలాగే మార్కింగ్ చేసుకుని ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఇది మీకు తెలిసిపోయింది కదా, మీకు మెజర్మెంట్ తెలిసిపోయింది ఎంత గీసుకోవాలనేది. కింద అనేది కింద అనేది బుటీస్ వచ్చాయి చూసారా, ఆ బుటీస్ అనేవి పైనుంచి కింద దాకా 17 ఇంచులు పెట్టి
మీరు బుటీస్ వేసేయండి అక్కడక్కడ అనేది, అంటే ఫుల్ బ్లౌజ్ అనేది అయిపోతుంది అంతే. 17 ఇంచులు అనమాట స్ట్రైట్గా, ఓకేనా. ఆ నెక్ అనేది అలాగే గీసుకోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొత్త వెరైటీస్తో, ఓకేనా. ఇక్కడతో కంప్లీట్. ఆరి వర్క్ యాప్ అనేది దీంట్లో డెమో క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా, ఇది డౌన్లోడ్ చేసుకోండి ముందు. తర్వాత మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది, ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే, అంటే 360 క్లాసెస్ ఉంటాయి దీంట్లో. 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా, ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే, మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఈ కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే, ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్ ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట.
దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.